You look tired. Do you run often? No way. I only run once in a blue moon. అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇడియం గురించి తెలుసుకోబోతున్నాం. రెడీగా ఉన్నారా? డే 39 క్లాస్లోకి మీ అందర్నీ వెల్కమ్ చేస్తున్నాను. సో ఈరోజు మనం నేర్చుకోబోయే ఇడియం ఏంటంటే, ఏదైనా ఒక విషయం చాలా అరుదుగా జరిగినప్పుడు వాడేది. ఆ ఇడియం వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. దీని అర్థం చాలా సింపుల్. ఏదైనా ఒక పని చాలా అరుదుగా ఎప్పుడో ఒకసారి జరిగితే దాన్ని చెప్పడానికి ఇది వాడతామన్నమాట. మీకు తెలుసా, మన తెలుగులో కూడా దీనికి సరిగ్గా సరిపోయే ఒక మాటుంది. మనమంటాం కదా, అమావాస్యకో పౌర్ణమికో అని. అంటే ఆ పని దాదాపుగా జరగనే జరగదు, ఎప్పుడోగాని జరగదు అని. ఎగ్జాక్ట్లీ, ఈ రెండింటి అర్థం ఒకటే. అయితే అసలు ఈ బ్లూ మూన్ అనే పేరు ఎందుకొచ్చింది? నిజంగా చంద్రుడు నీలిరంగులోకి మారిపోతాడా, లేక దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? దాని గురించే ఇప్పుడు చూద్దాం. దీని వెనకల ఒక చిన్న సైన్స్ ఉంది. చూడండి, మామూలుగా అయితే ఒక నెలకి ఒక పౌర్ణమి మాత్రమే వస్తుంది, కరెక్టే కదా? కాని చాలా అరుదుగా ఒకే నెలలో 2 పౌర్ణమిలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అని పిలుస్తారు. ఇది నిజంగా చాలా రేర్గా జరిగే విషయం. ఎంత రేర్ అంటే, ఈ బ్లూ మూన్ అనేది సుమారుగా ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. చూసారా? అందుకే అంత అరుదుగా జరిగే పనులకి ఈ ఇడియం వాడతారు. ఇక్కడ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, కొన్నిసార్లు అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఆ బూడిదంతా వాతావరణంలోకి వల్లడం వల్ల చంద్రుడు నిజంగానే నీలి రంగులో కనిపించాడట. ఇది బ్లూమూన్ కన్నా ఇంకా అరుదైన విషయం. సరే, ఇప్పుడు ఈ ఇడియం అర్థమేంటో, దాని వెనుక ఉన్న కథేంటో మనకొక ఐడియా వచ్చింది కదా. మరి దీన్ని మన డైలీ లైఫ్లో మాటల్లో ఎలా వాడాలో కొన్ని ఉదాహరణలతో చూసేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మై బ్రదర్ కుక్స్ డిన్నర్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. అంటే మా తమ్ముడు అస్సలు వంట చెయ్యడు, ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమికో చేస్తాడు. అతను చాలా అరుదుగా వంట చేస్తాడు అని చెప్పడం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ గో టు ద జిమ్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్. ఇది మనలో చాలామందికి కనెక్ట్ అవుతుంది కదూ. దీనర్థం సింపుల్. నేను జిమ్కి రెగ్యులర్గా అస్సలు వెళ్ళను, చాలా అరుదుగా వెళ్తాను అని చెప్పడానికి ఈ ఇడియంని పర్ఫెక్ట్గా వాడొచ్చు. ఇక చివరి ఎగ్జాంపుల్. షీ ఈట్స్ స్వీట్స్ ఓన్లీ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ టు స్టే హెల్దీ. అంటే ఆమె ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ తీసుకుంటుంది, అందుకే స్వీట్స్ దాదాపుగా తినదు, ఎప్పుడో చాలా అరుదుగా తింటుంది అని అర్థం. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసేశాం కదా. ఇప్పుడు మన వంతు ఈ ఇడియంని ప్రాక్టీస్ చేసి మన సొంతం చేసుకునే టైం వచ్చింది. ముందుగా ఉచ్చారణ చూద్దాం. నాతో పాటు చెప్పండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఇప్పుడు అంతా కలిపి వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. పర్ఫెక్ట్. సరే, మీకోసం ఒక చిన్న ఛాలెంజ్. మీరు వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ చేసే పనేంటి? పుస్తకాలు చదవడం కావచ్చు, లేదా రూమ్ క్లీన్ చేయడం కావచ్చు. ఏంటో అది కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మమ్మల్ని వన్స్ ఇన్ అ బ్లూ మూన్లా కాకుండా రోజూ విజిట్ చేయండి. ఈ పాఠం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి డైలీ లెసన్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. 40వ రోజు క్లాస్లో మళ్ళీ కలుద్దాం.